ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జీవి రెడ్డి వచ్చి రాగానే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మనసు చూరగొనే చర్యలు చేపట్టారు. ఇటీవల వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో పాటు నాటి ఫైబర్ ఎండీ మరో 5గురికి లీగల్ నోటీసులను పంపేలా జీవి రెడ్డి చర్యలు తీసుకున్నారు. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయల అనుచిత లబ్ధి పొందారు అని, 15 రోజుల్లో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలి అని నోటీసులో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఏకంగా 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు జీవి రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్లో అనేక అక్రమ నియామకాలు జరిగినట్లు ఆయన తెలిపారు. ఎవరెక్కడ పనిచేస్తున్నారో, ఆఫీస్కు ఎవరు వస్తున్నారో తెలియదని ఆయన అన్నారు. వైసీపీ నేతల వాహనాల డ్రైవర్లకు, అలాగే వాళ్ళ ఇళ్లల్లో పని మనుషుల్ని ఫైబర్ నెట్లో ఉద్యోగులుగా చూపి ప్రజల సొమ్మును జీతాలుగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని వీళ్ళందరినీ తొలగించినట్లు ఆయన చెప్పారు. అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ మనసు చూరగొన్న రెండో చర్య ఇది. వర్మ నుంచి కోట్లాది రూపాయలు, అలాగే తొలగించిన ఉద్యోగుల నుంచి అంతే మొత్తంలో వసూలు చేయాలి అనే తపన బాగానే ఉంది. అయితే ఇవన్నీ అనుకున్నంత సులువా అనేదే ప్రశ్న. మరోవైపు ఆర్జీవీ తరపు న్యాయవాది బాల మీడియాతో మాట్లాడుతూ జీవి రెడ్డి అజ్ఞాతంతో వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు చేస్తున్నారు. జ్ఞానులెవరో అజ్ఞానులెవరో కాలం తేల్చాల్సి ఉంది. కానీ ఫైబర్ నెట్లో అక్రమంగా నియమితులై వేతనాలు పొందిన వారి నుంచి వసూలు చేస్తాము అంటున్న జీవి రెడ్డిని చూసి టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఆ మేరకు ప్రస్తుతానికి జీవి సక్సెస్ అయినట్టే. ఎందుకంటే రాజకీయ నాయకుల మొదటి లక్షణం అధినేతల్ని సంతృప్తి పరచడం.